హలో, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అనగా జనవరి 8, 2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏవే ఉన్నాయో డిస్కస్ చేద్దాం. ముందుగా జనవరి 8 దేనికి ప్రసిద్ధి అంటే భూభ్రమణ దినోత్సవం, ఎర్త్ రొటేషన్ డే. భూభ్రమణం అంటే ఏంటండి? భూమి తన చుట్టూ తాను తిరగడం. అదే భూ పరిభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం. అయితే భూభ్రమణ దినోత్సవం జరుపుకుంటారు జనవరి 8, ఎర్త్ రొటేషన్ డే. యాక్చువల్గా భూమి అనేది మనకి పడమర నుండి తూర్పు దిశగా తిరుగుతుంది. అలాగే భూభ్రమణ వేగము సగటున గంటకు 1610 కిలోమీటర్లు. సగటున గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది భూభ్రమణ వేగము. నెక్స్ట్ అలాగే భూమి ఒకసారి భ్రమణం చేయడానికి ఎన్ని గంటలు పడుతుంది మనకి? 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్స్, అంటే సుమారుగా 24 గంటలు. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ చూద్దాం. యుఎన్ఓ 2026 సంవత్సరాన్ని యాక్చువల్గా మనకి ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24 ఏర్పడింది కదండి. అది ప్రతి సంవత్సరాన్ని కూడా ఒక ఇయర్గా ప్రకటించడం జరుగుతుంది. అయితే ఒకటే కాకుండా 2-3 రకాలుగా ప్రకటిస్తుంది. ముందుగా మనం చూద్దాం. 2026 సంవత్సరాన్ని రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోలిట్స్ ఇయర్గా ప్రకటించింది. అంటే గడ్డి భూములు, రేంజ్ ల్యాండ్స్ అంటే గడ్డి భూములు మరియు పశుపాలక సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. యాక్చువల్గా దీంతో పాటు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్గా కూడా యుఎన్ఓ ప్రకటించడం జరిగిందండి. అదేవిధంగా మరొకటి కూడా ప్రకటించింది. యాక్చువల్గా నేను యుఎన్ఓ టాపిక్ చెప్పినప్పుడు వీటి గురించి వివరించడం జరిగింది, అదే ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ అలాగే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వాలంటీర్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, అది కూడా 2026 సంవత్సరాన్ని యుఎన్ఓ ప్రకటించింది. గుర్తుపెట్టుకోండి, మొత్తం 3 ప్రకటించింది. ఇంపార్టెంట్ ఇది. ఆ 2 కూడా మనకు కవర్ అవుతాయి. ఆల్రెడీ యుఎన్ఓ టాపిక్ నేను చెప్పాను, మన ఛానల్లో ఉంటుంది, అందులో ఇవి యాడ్ చేసాను, చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్, 2006లో తొలి ప్రయోగంగా పిఎస్ఎల్వి C62 మిషన్ను ప్రారంభించనున్న ఇస్రో. ఎప్పుడు ప్రారంభించనుంది? పిఎస్ఎల్వి 2026 తొలి ప్రయోగంగా పిఎస్ఎల్వి C62 మిషన్ను ప్రారంభించనున్న ఇస్రో. అయితే ఇక్కడ దీనిని 2026 జనవరి 12న ఏపీలోని శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా చూద్దాం. యాక్చువల్గా ఇది 1710 కేజీల బరువు కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ సిస్టమ్ అంటారు. అంటే ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్. N1 అంటే ఇక్కడ సిరీస్ అని అర్థము. దానికి పేరు అన్వేష్ అనే పేరు ఉంది. అయితే ఈ ఉపగ్రహంతో పాటు స్పెయిన్కి చెందిన 25 కేజీల బరువు గల కిడ్ అంటే కెస్టల్ ఇనీషియల్ డెమోన్స్ట్రేటర్ అనే ఒక క్యాప్సిల్ని, అలాగే 200 కేజీల బరువు గల మారిషస్, లగ్జంబర్గ్, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE, నెక్స్ట్ అలాగే సింగపూర్, యూరప్, అమెరికా దేశాలకి చెందిన 17 పేలోడ్స్ పంపనున్నారు. ఇవి 17, అవి 2 మొత్తం 19 అవుతాయండి. ఓకేనా? ఒకటి మనకి EOS N1 అనే ఉపగ్రహంతో పాటు స్పెయిన్కి చెందిన కిడ్, అలాగే ఈ దేశాలన్నిటికీ కలిపి సంబంధించిన 17, మొత్తం 18 పంపించనున్నారు. ఇది 12వ తేదీన జరగబోతుంది. అయితే మనం మళ్ళీ ఆ రోజు వీటి గురించి డిస్కస్ చేస్తాం ఒకసారి. ముందుగా మనం ప్రతిదీ కూడా ఈ టాపిక్లో మనం తెలుసుకోవాలి. ఏ రోజు ఎన్ని కేజీల బరువు, ఏవే ప్రయోగించారు, ఏ దేశాలు వాటిని సహకరించారనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇస్రో పంపించిందనమాట. నెక్స్ట్ 2025-26లో భారత్ జీడిపి వృద్ధిని 7.4గా ముందస్తు అంచనా వేసింది. ఎవరంటే మోస్పీ అంటే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటారు. తెలుగులో గణాంకాలు పథకాలు అమలు మంత్రిత్వ శాఖ. దీని అంచనాల ప్రకారం జీడిపి వృద్ధి రేటు ఎంతగా పర్సంటేజ్ అని అంచనా వేసిందంటే 7.4 అండి. చాలా ఇంపార్టెంట్ మనకి ఇవి. జీడిపి ఎంత వృద్ధి అంటే 7.4%గా ముందస్తుగా అంచనా వేసింది మనకి 2025-26. నెక్స్ట్, ఈ వృద్ధి రేటు ఆర్బీఐ అంచనా వేసిన 7.3 కన్నా ఎక్కువగా ఉంది. యాక్చువల్గా ఆర్బీఐ ఎంత అంచనా వేసిందంటే 7.3. అలాగే ఈ మోస్పీ అంచనాల ప్రకారం 2024-25లో పోలిస్తే తయారీ రంగ కేంద్ర వృద్ధి రేటు 4.5 నుంచి 7కు పెరగచ్చు. ఇవన్నీ కూడా ఊహలన్నమాట. అలాగే సేవల రంగ వృద్ధి 7.2 నుండి ఎంతకు పెరగవచ్చు అంటే 9.1కి పెరగవచ్చు. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధి 3.1% మాత్రమే పరిమితం కావచ్చు అని
అంచనా వేసిన జరిగింది. నెక్స్ట్ అలాగే మరొక కంపెనీ ప్రకారం గోల్డ్మెన్ సాక్స్ అనే ఒక అంచనా వేసింది జీడిపి వృద్ధి మీద. ఎంత అంచనా వేసిందంటే 2025-26 7%, అలాగే 2026-27 6.8% ఉండొచ్చని జీడిపి వృద్ధి రేటు అని అంచనా వేయడం జరిగింది. ఎవరంటే గోల్డ్మెన్ సాక్స్ అంచనాల ప్రకారం. వాడు ఎగ్జామ్లో అడుగుతాడు, మోస్పీ అంచనాల ప్రకారం భారత జీడిపి వృద్ధి రేటు అని అడుగుతాడు, 7.4. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు. యాక్చువల్గా మనకి ప్రపంచ తెలుగు మహాసభలు స్టార్ట్ అయ్యి 3 రోజులు అయిపోయిందండి. జనవరి 3 నుంచి 5 వరకు జరిగాయి. ఎక్కడ జరిగిందంటే గుంటూరులో జరిగింది. మనకి ఇది ఇంపార్టెంట్, ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ సభలకు ముఖ్య అతిథిగా మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ గారు హాజరవ్వడం జరిగింది. అయితే ఈ మారిషస్ అధ్యక్షులు ఎవరైతే ధరంబీర్ గోకుల్ గారు ఉన్నారో ఆయనకు భారత మిత్ర అనే బిరుదుని అందించడం జరిగింది. దీన్ని గజల్ శ్రీనివాస్ గారు సత్కరించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, భారత మిత్ర ఇటీవల ఎవరికి ఏ దేశ అధ్యక్షుడికి అందించడం జరిగిందంటే మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్. అయితే 4వ తెలుగు మహాసభలు 2027 జనవరి 8-10 తేదీల్లో మారిషస్లో నిర్వహించనున్నారండి. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ మనకిది. ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి జనవరిలో ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఏమైనా రాబోయేవి ఏమైనా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ అలాగే డిఎస్సి లెవెల్లో కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్ వన్, 55 సాహిత్య గ్రంథాలు ఆవిష్కరించిన ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి ఎవరంటే మనకి విద్యాశాఖ మంత్రి అండి. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా భాషల్లో ప్రచురించిన 55, గుర్తుపెట్టుకోండి నెంబరు, 55 సాహిత్య గ్రంథాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు 2026 జనవరి 6న ఢిల్లీలో ఆవిష్కరించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 55 సాహిత్య గ్రంథాలు. అయితే ప్రస్తుతం భారత్ గుర్తించిన ప్రాచీన భాషలు ఏంటంటే క్లాసికల్ లాంగ్వేజెస్ మనకి 11 అండి. యాక్చువల్గా 2024 5 యాడ్ అయ్యేవి. ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు గుర్తుపెట్టుకోండి, ఇయర్తో సహా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మొట్టమొదటి ప్రాచీన భాషకు గుర్తించిన భాష తమిళం అండి, 2004 అండి. అలాగే సాంస్క్రిట్ 2005, తెలుగు కన్నడంకి 2008, చాలా ఇంపార్టెంట్ మనకి తెలుగు సంబంధించి. అలాగే మలయాళం 2013, ఒడియా 2014. రీసెంట్గా 2024లో యాడ్ అయినవి 5 అండి, మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాలి, ప్రాకృత్. ఇవి చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్ఆర్బీ కానీ అలాగే ఎస్ఎస్సి కానీ డిఎస్సికి సంబంధించి కానీ చాలాసార్లు ఎగ్జామ్స్ అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్, అమరావతి ఆవకాయ ఉత్సవం. ఇక్కడ చూసేసరికి ఇది ఏదైనా ఫుడ్కి సంబంధించింది కాదు. యాక్చువల్గా ఇది జనవరి 8-10 తేదీల్లో విజయవాడలోని పున్నమఘాట్ అంటే మన కృష్ణానది వద్ద ప్రారంభించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఏపీకి సంబంధించింది ఇది. అయితే ఏపీ రాష్ట్ర యొక్క సంస్కృతి అలాగే చరిత్రను చాటి చెప్పేలా ఈ ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే దీనికి యూరోపియన్ యూనియన్ EU అంటాము ఆ రాయబారి హెర్వే డాల్ఫిన్ గారు పాల్గొన్నారు. దీనిలో పాల్గొనడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, హెర్వే డాల్ఫిన్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా భేటీ అవ్వడం కూడా జరిగింది. ఇంకా నెక్స్ట్ టాపిక్స్లో వీటి గురించి మనకి ఏవేవి నిర్ణయాలు తీసుకున్నారనే టాపిక్లో వస్తుంది మనకి. నెక్స్ట్, AERB అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ చైర్మన్గా కె బాలసుబ్రమణ్యన్. గుర్తుపెట్టుకోండి, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ అంటాము. చైర్మన్గా ఎవరు? కె బాలసుబ్రమణ్యన్. నెక్స్ట్ వన్, మాజీ కేంద్ర మంత్రి సురేష్ కల్మాడి కన్నుమూత. ఈయన మహారాష్ట్ర అండి. ఈయన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కు 1996 ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. అలాగే రైల్వే సహాయ మంత్రిగా కూడా చేశాడు. పేరు ఏంటంటే సురేష్ కల్మాడి అండి. గుర్తుపెట్టుకోండి, సురేష్ కల్మాడి మహారాష్ట్ర ఒక మాజీ కేంద్ర మంత్రి. అలాగే ఇండియన్ సూపర్ లీగ్ ఫిబ్రవరి 14న ప్రారంభము. ఇది మళ్ళీ ఆ టాపిక్ వచ్చేటప్పుడు పూర్తిగా అక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్, అలాగే స్పెయిన్లో జరిగిన రోక్విటాస్ చెస్ ఫెస్టివల్లో టైటిల్ గెలిచిన తెలుగు వ్యక్తి ఎవరంటే ప్రణీత్ ఉప్పాల, తెలంగాణ అండి. స్పెయిన్లో జరిగింది, గుర్తుపెట్టుకోండి. రోక్విటాస్ చెస్ ఫెస్టివల్లో టైటిల్ గెలిచిన తెలుగు వ్యక్తి, తెలుగు తేజము ప్రణీత్ ఉప్పాల, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. సో ఈ రోజుకి సంబంధించిన టాపిక్స్ మనకి ఇవి ఉన్నాయండి. నెక్స్ట్ డే ఇంకేముంటుందో తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ అండి.